మహోన్నతుడైన మా ప్రభువా తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున పవిత్రమైన మీ సన్నిధిలో ప్రభువా నీ బిడ్డలం మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఈ పరిశుద్ధ దినమున నీ పరిశుద్ధ వాక్యం వినుచున్నటువంటి నీ సంగమునకు, యూట్యూబ్లో నీ వాక్యం వింటున్న నీ బిడ్డలకు నీ పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా దర్శించి నీ వాక్కు ద్వారా మాట్లాడుమని ప్రార్థిస్తున్నాను. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునట్లు కృప చూపించి మమ్మను దర్శించి నాతో మాతో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా ఆ పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే నేను మహిమ చెల్లిస్తున్నాను. అమ్మ, స్త్రీలు ముందు జరగండి, కొంచెం జరగండి. మధ్యలో ప్లేస్ ఉంచకండి, ముందు జరగండి, జరగండి. మధ్యలో స్థలం అవసరం లేదు, ముందు జరగండి. జరగాల అమ్మ, ముందు జరగండి. హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. వెనుక వాళ్ళకి ఇబ్బంది కాకుండా, మధ్యలో స్థలం ఉంచకుండా అందరూ ముందుకు జరగండి, ముందు జరగండి, ముందు జరగండి. వెనక వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అందరూ ముందుకు జరగాలి. హల్లెలూయా. మైక్ ఆఫ్ చేయమా, దాన్ని ముట్టుకోకండి. హల్లెలూయా, గట్టి చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున దేవుని బిడ్డలమైన మనం ప్రభు సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఆదివారం నాడు దేవుని సన్నిధిలో ఎలా అయితే దేవుని మందిరంలో వాతావరణం ఉంటుందో ప్రతిరోజు నీ ఇంట్లో అలానే ఉండాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఎట్లుండాలి? నీ ఇంట్లో దేవుని పరిశుద్ధాత్మ సందడి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ ఇంట్లో కూడా అల్లాడుతూ ఉండాలి. అంటే నీ ఇంట్లో మోకాలి ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. ఏ ఇంట్లోనైతే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఇష్టపడతాడు. ఏ ఇంట్లోనైతే ప్రార్థన పరులు ఉంటారో ఆ ఇంట్లో పరిశుద్ధాత్ముడు వచ్చి నివాసం ఉండాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ మన ఇంట్లో ఉండాలంటే మనం నిత్యం దేవుని ఆరాధించే వారముగా, స్తుతించే వారముగా, ఘనపరిచే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకల దేవుని వాక్యం చదవబడగా మనం విన్నాం. గత కొన్ని వారముల నుండి మనం రోమీలకు రాసిన పత్రికను ధ్యానించుకుంటూ ఉన్నాం. భక్తుడైన పౌలు చాలా లోతైన మర్మములు, ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సత్యాలతో కూడుకున్నటువంటి మర్మములను భక్తుడైనటువంటి పౌలు
రోమ్లో ఉన్న సంఘమునకు రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమ్ అనే పట్టణంలో కొంచెం అలజడి జరిగింది. ఏంటిది అలజడి అంటే, దేవుని గ్రంథాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మందిరంలో బల్ల మీద మాత్రమే ఇట్లా తెరిచి పెట్టాలి, ప్రజలు వచ్చి ప్రార్థన చేసుకొని పోవాలి, కానీ బైబిల్ మాత్రం చదవద్దు, ముట్టొద్దు అని రోమన్ క్యాథలిక్ సంఘం వారు చెప్పారు. అప్పుడు మార్టిన్ లూథర్ బయలుదేరి దేవుని వాక్యాన్ని మందిరంలోకి వెళ్ళి రహస్యంగా చదివి, వీళ్ళు చేసేది అంత అబద్ధపు బోధ, దేవుని వాక్యం చదువుతూనే మనకు జ్ఞానం వస్తుంది, రక్షణ వస్తుంది అని ఒక ఉజ్జీవాన్ని పుట్టించినప్పుడు క్రైస్తవ సంఘం 2 భాగాలుగా విడిపోయింది. ఒకరినేమో క్యాథోలిక్కులు అంటున్నారు, ఇంకొకరేమో ప్రొటెస్టెంట్లు. హల్లెలూయా. మనం క్యాథోలిక్కులం కాదు, సాములూరి మతం అంటారు కదా, మనం క్యాథలిక్స్ కాదు, మనం ప్రొటెస్టెంట్స్. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా పరిశుద్ధ ఆత్మానుసారంగా మనం నడుస్తాం. క్యాథలిక్స్ అయితే బొట్టు పెట్టుకుంటారు, యేసు ప్రభు బొమ్మ పెట్టి, మరియమ్మ బొమ్మ పెట్టి, బాలయేసునికి హారతి పడతారు, కొవ్వొత్తులు అంటించి మంగళహారతి బట్టి అక్కడికి పోయి గుండ్లు కొట్టించుకొని మొత్తం అన్యాచారం పాటిస్తారు క్యాథలిక్ సంఘంలో. పరిశుద్ధాత్ముడు మార్టిన్ లూథర్తో మాట్లాడి, నేను నేర్పించిన మార్గం ఇది కాదు, మీరంతా వాళ్ళ నుండి వేరైపోమని చెప్పినప్పుడు ప్రపంచం అంతా కూడా క్యాథలిక్ దాంట్లో సంఘంలో ఉండకుండా చాలామంది ప్రొటెస్టెంట్లుగా బయటకు వచ్చేసారు. హల్లెలూయా. అప్పుడు దేవుని రక్షణ సువార్త, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రపంచం అంతా విస్తరించింది. అందరూ కూడా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాడు. భూమి మీద పుట్టిన ప్రతి భాషలో దేవుని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. హల్లెలూయా. తెలుగులో, ఇంగ్లీషులో, కన్నడలో, తమిళంలో, ఉర్దూలో, అన్ని భాషలలో లిపి ఉన్న ప్రతి భాషలో దేవుని పరిశుద్ధ గ్రంథం రచింపబడి ప్రతి మారుమూల గ్రామానికి అందించబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు మార్గం ఉన్న చోట ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది, యేసు ప్రభుని అందరూ నమ్ముకొని ఆయనే దేవుడని ఆయనమ్మటి పడిపోతున్నారు. ఏం జరుగుతుందనంటే, మనుషులు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, అబద్ధం ఏందో నిజమేందో తెలుసుకున్నాక నువ్వు అబద్ధం వైపు ఉండకుండా నిజం వైపే మొగ్గుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సత్యమైన దేవుడని, నిజమైన దేవుడని, భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త ఆయనే అని సకల జనులు తెలుసుకొని ఆయనను ఇంకా అనేకులు నమ్ముకుంటున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని ఎవరు కూడా నశింపజేయలేరు. ఆకాశమును భూమిని గతించును కానీ నా మాటలు గతించిపోవని ప్రభు చెప్పాడు. మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా నశించిపోదు. దేవుని వాక్యాన్ని ఎవరైనా నశింపజేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళే నశించిపోతున్నారు, కానీ దేవుని వాక్యం శాశ్వతంగా నిలబడి ఉన్నది. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుని పరిశుద్ధ వాక్యాన్నే నిత్యము మనం ధ్యానించి విని ఆ ప్రభు రక్షణలో మనం స్థిరపడాలి. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప
మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం రెండు విధములైన అధికారములను గురించి మాట్లాడుకోవచ్చు. ఒకటి దేవుని యొక్క సంఘం సంబంధించినటువంటి విషయాలలో, మరియు ఈ లోకములో ఉన్న ప్రభుత్వం విషయంలో, ప్రజా పాలన విషయంలో ఉన్న విషయంలో కూడా అధికారమును గురించి మాట్లాడుకోవచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. హల్లెలూయా. అధికారం ఎవరి వలన కలిగిందట? చెప్పండి, ఎవరి వలన కలిగింది అధికారం? మన దగ్గరకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు వచ్చినప్పుడు నేను చెప్పాను, మీరు ఈరోజు అధికారంలోకి వచ్చిరంటే, ఒకరోజు మీరు క్రిస్మస్ పండగకి ఇక్కడికి వచ్చినప్పుడు స్టేజ్ మీద మీ కొరకు మేము ప్రార్థన చేశాం, అందుకే మీరు అధికారంలోకి వచ్చిరంటే ఆయన సంతోషంగా నవ్వాడు. హల్లెలూయా. అవును, నిజమే అని చెప్పాడు. హల్లెలూయా. ఎంతో సంతోషపడ్డాడు. ఆ సంతోషంతోనే ఎవరు వద్దన్నా, ఊరిలో ఎవరు వ్యతిరేకించినా దేవుని మందిరం మాత్రం ఖచ్చితంగా చర్చి ముందు వెనక సీసీ రోడ్డు పోయించండి అని చెప్పేశాడు. హల్లెలూయా. ఊళ్ళో ఎవరు ఆటంకపరిచినా అది ఆగలేదు. అట్లనే కరెంటు స్తంభాలు కూడా వస్తాయి మనకి. మన ప్రార్థనలు వ్యర్థమైపోవు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, అందరూ కూడా పై అధికారులకు లోబడి ఉండవలెను. లోకంలో ఉన్న మనుషులకేమో ప్రభుత్వం అధికారంలో ఉన్నది, దేవుని రాజ్యంలోనేమో దేవుని సేవకులు అర్హత కలిగి దేవుని యొక్క సంఘం మీద కాపరులు, సేవకులు, పరిచారకులు, దేవుని దాసులై ఉన్నారు. హల్లెలూయా. నేను ఇక్కడ కూర్చున్నాను, మీరు అక్కడ కూర్చున్నారు. నేనెందుకు ఇక్కడ ఉన్నానంటే దేవుడిచ్చిన అధికారమును బట్టి. హల్లెలూయా. నాకున్న తెలివిని బట్టో, నేను మంచోన్ననో, జ్ఞానం గలవాడనో, చదువున్నోడనో, డబ్బున్నోడనో, పనికొచ్చేవాడనో, అర్హత గలవాడనో, యోగ్యత గలవాడనో కాదు, కానీ దేవుని కృప ద్వారా మరణ పడకలో ఉన్న నన్ను ఆయన బ్రతికించాడు. హల్లెలూయా. మరణ పడకలో ఉన్నప్పుడే, ప్రభువా నేను బ్రతికినంత కాలం నీ పని చేస్తా, నన్ను నీ మహిమ కొరకు వాడుకోమని దేవునికి నేను సమర్పించుకున్నాను. ఆ రోజు తీసుకున్న సమర్పణ ఇప్పటికీ అట్లనే ఉన్నది, మారలేదు. హల్లెలూయా. ఇది దేవుని వలన కలిగినది. హల్లెలూయా. కొన్ని లక్షల మంది మోషేను అనుసరిస్తున్నారు. అందరు జాగ్రత్త వినాలి దేవుని వాక్యం. కొన్ని లక్షల మంది మోషేను అనుసరిస్తున్నారు. అప్పుడు మిరియాము ఇంకా కొందరు అందరూ లేచి ఏమన్నారట, మోషేకు మాత్రమే దేవుడు దర్శనం ఇస్తాడా? మోషే మాత్రమే దేవుని ప్రవక్తనా? మోషే మాత్రమే దేవుడు వాడుకునే సేవకుడా? ఇక్కడున్న వాళ్ళందరూ పరిశుద్ధులే, అందరూ సేవకులే, అందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారే అని అన్నారట. హల్లెలూయా. సొంత అక్క మిరియాము కూడా కొంచెం వ్యతిరేకించిందట. ఎమ్మటే వాళ్ళకు కుష్టు వచ్చింది. ఎవరికి వచ్చింది కుష్టు? మిరియాము వల్ల
కుటుంబానికి, ఆమెకు, వారి కుటుంబ సభ్యులకు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే కుష్టు వచ్చింది. దేవుని అధికారానికి, దేవుని సేవకులకు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. కాబట్టి అధికారం ఇవ్వబడింది ఎవరి వలన? చెప్పండి, ఎవరి వలన? ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు, అధికారము ఇవ్వబడింది దేవుని వలననే, మనుషుల వలన కాదు. హల్లెలూయా. మనుషుల వలన అధికారం రాలేదు. హల్లెలూయా. అధికారం అంటే అర్హత, యోగ్యత. దేవుని కృప వలన కొందరిని ఆయన తన సేవకులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని సువార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుని పరిశుద్ధ సంఘం ఎప్పుడు క్రమంగా నడుస్తుందంటే, దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి, జ్ఞానం వచ్చేటట్లు చెప్పి, సత్య మార్గంలో నడిపించినప్పుడు ఆ మాటకు లోబడి సంఘం జీవిస్తే సంఘం అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దాసులు, వారు పరిచారకులు గనక, దేవుని వాక్యాన్ని బోధించేవారు గనక, వాళ్ళు చెప్పే మాట మీరు నమ్మి ఆ మాట చొప్పున జీవిస్తే చాలు. హల్లెలూయా. నేను దేవుని ప్రవక్తను, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను గొప్ప సేవకుని, కాబట్టి మీరందరూ నా పాదాలు గడగండి అని అంటే అది లూసిఫర్ యొక్క తలంపు, అది సైతాన్ యొక్క తలంపు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవడైతే దేవుని యొక్క సంఘం మీద అధికారిగా ఉండాలనుకుంటాడో, సంఘాన్ని నడిపించే కాపరిగా ఉండాలనుకుంటున్నాడో, వాడు అందరికీ దాసుడై ఉండాలట. హల్లెలూయా. అమ్మ దాసుడై ఉండమన్నాడు కాబట్టి అయ్యగారండి మీరు వచ్చి నా పాదాలు గడగండి అని మీరు అనేరు. అట్లంటే మళ్ళీ శాపం వస్తుంది మీకు. హల్లెలూయా. దేవుని దాసుని తగ్గించుకొని ఉండమంటాడు, సంఘాన్ని కూడా తగ్గించుకొని ఉండమంటాడు. హల్లెలూయా. మనందరం ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి తగ్గించుకొని సమర్పణతో, విధేయతతో దేవుని పని చేస్తేనే దేవుని పని జరుగుతుంది. హల్లెలూయా. ఏ సంఘం అయితే దేవుని సేవకులు చెప్పినట్లుగా వింటారో ఆ సంఘం ఆశీర్వదింపబడుతుంది. ఏ సంఘం అయితే దేవుని సేవకుని చెప్పిన మాట వినకుండా సంఘం చెప్పినట్టు దేవుని సేవకులు వింటారో ఆ సంఘం నిలవదు, బాగుపడదు. కాబట్టి ఏ సంఘం అయితే దైవ సేవకులు చెప్పిన మాట విని లోబడి ఆ మాట చొప్పున జీవిస్తారో ఆ సంఘం, ఆ బిడ్డలు దీవించబడతారు. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. 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 నేను మీరు హల్లెలూయా చెప్పమన్నప్పుడు మీ పక్కన వాళ్ళు ఎవరైనా నిద్రపోతుంటే వాళ్ళ చెవులో గట్టిగా హల్లెలూయా అనాలి. అది అందుకే చెప్పించేది. మధ్య మధ్యలో హల్లెలూయా ఎందుకు చెప్పిస్తాను అనుకుంటారు? వాళ్ళ చెవులు గెంగిరాలు తిరిగి లోపల ఉన్న కర్ణ వేరి పగిలిపోవాలి. అట్ట ఒర్రితే మొత్తం నిద్ర ఏమవుతుంది? పారిపోద్ది. దయ్యం మీద కూర్చున్న దయ్యం పారిపోద్ది. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని యొక్క అధికారం వల్లనే, దేవుడిచ్చిన అధికారం వల్లనే అధికారం వస్తుంది. దేవుని సేవకులకు కానీ
ప్రభుత్వ అధికారులకు కానీ. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సేవకులు చెప్పిన మాట వింటారో వారు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. మోషే అన్నాడు, మీరందరూ నా మీద తిరగబడుతున్నారు కదా, మీరందరూ నేను చెప్పిన మాట వినట్లేదు కదా, రేపు పొద్దున అందరం మందిరం కాడికి పోదాం. మందిరం కాడికి పోతే యెహోవా దేవుడే నిర్ణయిస్తాడు ఎవరు సేవకుడో ఎవరు సేవకులు కాదో, ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వారో ఎవరు దేవుని చేత ఏర్పరచబడలేదో యెహోవాయే నిర్ణయిస్తాడని చెప్తే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బొంగనే దేవుడు ఏం మాట్లాడిండంటే, మోషే నువ్వు పక్కకు జలుగు, ఆ దుర్మార్గులను నువ్వు వాళ్ళ ఇండ్ల నుండి వాళ్ళ గుడారాల నుండి దూరమై పారిపోండి అని చెప్పి అందరు దూరం వెళ్ళిపోయినాక ఎవరైతే వ్యతిరేకించి దేవుని యొక్క దాసునికి వ్యతిరేకంగా మాట్లాడి తిరగబడ్డారో వాళ్ళ కుటుంబాలన్నీ, పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, మొత్తం కుటుంబాలతో సహా భూకంపం వచ్చి భూమి వాళ్ళను మింగేసింది. హల్లెలూయా. భూమి వాళ్ళను మింగేసింది. కథం అందరూ ఒక్కటే రోజున ఒక్క క్షణంలో ఆ భూమిలో భూకంపం వచ్చి పడిపోయి చచ్చిపోయారు. అప్పుడు వాళ్ళు శాపగ్రస్తులు అయిపోయారు. కాబట్టి దేవుడిచ్చిన అధికారంతోనే దేవుని సేవకులు దేవుని సంఘాన్ని నడిపిస్తారు. దేవుడిచ్చిన అధికారంతోనే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బయటైనా దేవుని సంఘంలోనైనా దేవుని యొక్క అధికారంలో ఉన్నవారికి మనం లోబడి వారి మాట విని ఆ మాట చొప్పున జీవిస్తే తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమను ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. హల్లెలూయా. ఎవరికి శిక్ష వస్తుందట? ఎవరికమ్మా శిక్ష? ఎదిరించిన వారికి శిక్ష వస్తుందట. ఎదిరించిన వారికి కుష్టు వచ్చింది. ఎదిరించిన వారు భూకంపం వచ్చి భూమిలో పడిపోయి చచ్చిపోయారు. ఎదిరించిన వారు దేవుని సంఘంలో నుండి అపవాది తంత్రముల చేత నింపబడి దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి నశించిపోయారు. ఒకసారి కొర్నేలి ఇంటికి పేతురు రాగానే పేతురు కాళ్ళ మీద పడ్డాడట పోయి కొర్నేలి. ఎందుకు? దేవుడు కనపడి చెప్పిండట. ఏమని? చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, ఆయనను నీ ఇంటికి పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకో అన్నాడట. హల్లెలూయా. వామ్మో, దేవుడే దిగి వచ్చి పేతురును పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకో అన్నాడంటే ఆయన ఎంత గొప్ప సేవకుడు అయి ఉండొచ్చు, ఆయన ఎంత గొప్ప ప్రవక్త అయి ఉండొచ్చు. వామ్మో, దేవుని దాసుడు నా ఇంటికి వస్తాడని పేతురు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే గబుక్కన పోయి కొర్నేలి పేతురు కాళ్ళు మొక్కిండాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు అన్నాడు, సహోదరుడా, నా పాదాలు ఎందుకు మొక్కుతున్నావు? నేను కూడా నీలాంటి మనిషినే. నువ్వైనా నేనైనా దేవునికి మొక్కాలి, నువ్వు నా కాళ్ళు ఎందుకు మొక్కుతున్నావు అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అయ్యగారు కదా అని నా కాళ్ళు మొక్కుతారు, కానీ మీరు ఆ పని చేయొద్దు. కొత్త వాళ్ళు వస్తే నేను నెమ్మది తర్వాత చెప్దాంలో వీళ్ళకి తెలియదు కదా అని. కాబట్టి మనుషుల కాళ్ళు మొక్కొద్దు, మనం దేవుని కాళ్ళు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం. మనుషుల కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? కొందరు అంటారు, అట్లేం కాదయ్యా, దేవుడి ఆశీర్వాదం ఉండాలి, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి కదా అంటే దానికి ఓకే, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాం, కానీ నా కాళ్ళు మొక్కు అని నేను చెప్పను, నువ్వు మొక్కినా అది కరెక్ట్ కాదు. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెన్నైలో, తమిళనాడులో ఒక పెద్ద చర్చికి సేవకుల మీటింగ్కి మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ప్రభు బలి ఇస్తున్నారు. ప్రభు బలి ఇవ్వడానికి ముందుగా దేవుని సేవకుడు ఏమన్నాడంటే, బయట బకెట్లలో నీళ్ళు ఉన్నాయి, అక్కడ బేషన్లు ఉన్నాయి. ప్రభు బలిలో పాల్గొనడానికి ముందు మీరందరూ కూడా మీ పక్కనుల్లో తీసుకొని పోయి ఒకరి పాదాలు ఒకరు గడుక్కొని వచ్చి ప్రభు బలిలో పాల్గొనండి అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చేయాలట? మీరంతా బయటికి పోయి, అక్కడ బకెట్లు పెట్టబడి ఉన్నాయి, బేషన్లు పెట్టబడి ఉన్నాయి, అక్కడ టవాళ్ళు కూడా ఉన్నాయి తుడవడానికి, కాళ్ళు తుడవడానికి. మీరందరూ పోయి మీ పక్కనోళ్ళై, మీకు నచ్చిన వాళ్ళే కాదు, మీ బంధువులే కాదు, మీ స్నేహితులే కాదు, నీ పక్కన ఎవరున్నారో నీకు తెలవకుండా ఎవరు కూర్చున్నారో వాళ్ళని పట్టుకొని పోవాలి. నీకు తెలవని వాళ్ళని పోయి ఒకరి పాదాలు ఒకరు గడిగి వచ్చి అప్పుడు ప్రభు బలలో పాల్గొనండి అన్నాడు. హల్లెలూయా. నా పక్కన పాస్టర్ జాన్ గారు ఉన్నారు, యోహాను గారు. చలో బ్రదర్ మనం పోదాం పని. పోయినాం, బయటికి పోయినాం. ఆయన పాదాలు నేను గడిగిన, ఆయన కాళ్ళు నేను తుడిచిన, ఆయన నా పాదాలు గడిగిండు, నా కాళ్ళు తుడిచిండు. ఇద్దరం ఒకరికొకరు ఇట్లా హత్తుకున్నాం. ప్రేమతో వచ్చి ప్రభు బలలో పాల్గొన్నాం. హల్లెలూయా. దేవుని సంఘంలో ఎవరు గొప్పవారు లేరు, ఎవరు అధికారం గలవారు లేరు, ఎవరు ఉన్నత స్థితిలో లేరు. మనమందరం దేవుని పాద పరిచర్య చేసేవారమే. హల్లెలూయా. కాకపోతే దేవుడు తన సేవకులకు అధికారం ఇచ్చాడు, బాప్తిస్మం ఇచ్చే అధికారం ఇచ్చాడు, ప్రభు బల్ల ఇచ్చే అధికారం ఇచ్చాడు, దయ్యములను వెళ్ళగొట్టే అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనిచ్చే అధికారం ఇచ్చాడు, అవసరమైతే చనిపోయిన వారిని తిరిగి లేపే అధికారం కూడా ఇచ్చాడు తన సేవకులకి. ఇది మనుషుల వలన కలిగినది కాదు. అందరు చెప్పండి, ఇది మనుషుల వలన కలిగినది కాదు, దేవుడు అనుగ్రహించింది. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని అధికారానికి లోబడాలి. మోషేకు అందరూ లోబడమని దేవుడు చెప్పాడు. మోషేకు ఎవరైతే లోబడలేదో వాళ్ళందరూ పిల్ల తరాలు శాపగ్రస్తులు అయిపోయారు. ఎవరైతే మోషే చెప్పిన మాట విన్నరో వాళ్ళందరూ దీవించబడ్డారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సేవకులుగా దేవుని దాసులు చెప్పే మాట విని నువ్వు సత్య మార్గంలో నడవాలనే దేవుని సేవకులు నీకు దేవుని మాటను చెప్తారు. దాంట్లో దేవుడు అంటాడు, నా వాక్యం, ఆయన వాక్యం ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, జ్ఞానోదయం కలిగించడానికి ఉపయోగపడుతుందట. కాబట్టి నా వరకైతే నేను ఎక్కువ శాతం గద్దించను, కానీ నెమ్మదిగా చెప్తా. వింటే మేలు, వినకపోతే నీ కర్మ నువ్వే అనుభవించుకో అని వదిలేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చర్చిలలో పాస్టర్ గారు అయితే కొడతారు కూడా పిల్లల్ని. చెప్పిన మాట ఏందిరా వినట్లేదని కొడతారు. నేను ఎవరిని కొట్టను, చెప్తా. వింటే మేలు, వినకపోతే నీకే నష్టం. ఇక్కడ వాక్యంలో ఉంది, ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ఎవరికైతే శిక్ష? చెప్పండి, ఎవరికైతే శిక్ష? ఎవరైతే ఎదిరిస్తారో, ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే చెప్పిన మాట వినరో వారి మీదికి దేవుని ఉగ్రత, శిక్ష వస్తుందట. కాబట్టి దేవుని యొక్క సేవకులు చెప్పినప్పుడు విని నువ్వు పాటిస్తే నీకే మేలు. హల్లెలూయా. ఎవరైనా అయ్యా నేను ఈ సంఘంలో ఉండొద్దు అనుకుంటున్నా,
నేను వేరే చర్చికి పోదాం అనుకుంటున్నా అంటే వెంటనే నేను దండం పెడతా, ఇట్లా దండం పెడతా. అమ్మ చాలా సంతోషం, ఈ చర్చికి రాకుండా నువ్వు వేరే చర్చికి పోతాను అంటున్నావు కదా, చాలా సంతోషం, వెళ్ళొచ్చు అని దండం పెట్టి పంపిస్తా. ఎందుకు? వాళ్ళను బలపరిచే శక్తి నాలో లేదన్నట్టు, వాళ్ళని బలపరిచే అభిషేకం నా మీద లేక నా మీద విరక్తి పుట్టి వేరే చర్చికి పోతారంటే అర్థం ఏంటి? అప్పుడు నేనంట, ఓహో, నిన్ను బలపరిచే అంత అధికారం, నిన్ను బలపరిచే అంత పరిశుద్ధాత్మ, నిన్ను బలపరిచే అంత వాక్యం నేను నీకు చెప్పట్లేదు కాబట్టి నువ్వు పోతా అనుకుంటున్నావు. వెరీ గుడ్, చాలా సంతోషం అని దండం పెట్టి పంపిస్తాం. హల్లెలూయా. అట్లా పోయిన వాళ్ళు ఆ నోట ఈ నోట ఏమంటారంటే, మళ్ళీ అయ్యగారు ఒక మాట చెప్తే మళ్ళీ వద్దు, మేము తెలవకపోయినాం కానీ అయ్యగారు ఒక మాట చెప్తే వద్దును అంటే ఎందుకు చెప్తా? నేను వెళ్ళగొడితే నువ్వు పోయినావా? నువ్వు రమ్మంటే రావడానికి? నేను రమ్మంటే నువ్వు ఎట్లా పోయినావో నువ్వు అట్లనే రావాలి. హల్లెలూయా. నేను వెళ్ళగొడితే నువ్వు పోలేదు, నేను రమ్మంటే రావడానికి కాదు, నేను రమ్మని చెప్పకపోయినా నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. పోతానంటే వద్దనను, వస్తానంటే వద్దనను. పోయేటోళ్ళు పోవాల్సిందే, వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించు నిమిత్తము దానిలో పనికిరాని తీగలని దేవుడే తీసి పరవేస్తాడట. హల్లెలూయా. ఇక దేవుడే తీసి పారేస్తాడంటే నేను ఎందుకు వాళ్ళని బతిలాడాను మా చర్చికి రమ్మని? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది దేవుని సేవకులు, అమ్మ ఆ చర్చికి ఎందుకు పోతాను, చాలా దూరం ఉంది, మన ఊర్లోనే చర్చ్ ఉంది, మా చర్చికేరా మా చర్చికేరా అంటే అని చెప్తారు. నేను అస్సలే చెప్పనట్లా. నా ద్వారా నా దేవుని సంఘానికి ఎవరైతే వస్తున్నారో, నా దేవుని మందిరానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళే నా దేవుని బిడ్డలు, నా బిడ్డలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమునకు వచ్చేటువంటి బిడ్డలు దేవుని మాట విని ఆయన మాటకు లోబడాలి. ఎందుకంటే దేవుని సేవకులు చెప్పేది వాళ్ళ సొంత మాటలు కాదు, దేవుని మాటలు. హల్లెలూయా. సొంత మాటలా? అమ్మ ఎవరి సొంత మాటలు? అయ్యగారి సొంత మాటలా? చాలామంది నేను వేరే దగ్గరికి వాక్యం చెప్పడానికి పోతే చాలామంది సేవకులు కానీ సంఘాలు కానీ ఏమంటారంటే, అయ్యగారు ప్రభుచరణ్ అయ్యగారికి వాక్యం ఇస్తే పిట్ట కథలు చెప్పడు, వాక్యం మాత్రమే చెప్తాడు. అవునా? నిజమేనా? నేనేమన్నా పిట్ట కథలు చెప్తానా? నేను వాక్యంతోనే ప్రారంభిస్తా, వాక్యంతోనే ముగిస్తా. చాలామంది మధ్య మధ్యలో పెద్ద పెద్ద కథలు చెప్తారు, నేను కథలు అసలే చెప్పను. ఎప్పుడో ఒకసారి చిన్నగా అప్పుడొకటి కథ చెప్తా కానీ అస్సలు వాక్యం మాత్రమే చెప్తా. హల్లెలూయా. ఎందుకు? వారానికి ఒకసారి నువ్వు దేవుని వాక్యం వినేది 1 గంట సేపే. అమ్మ ఎంతసేపు? గంట సేపే. ఈ గంట సేపు నేను దేవుని వాక్యమే చెప్తా. హల్లెలూయా. ఇంకొక గొప్ప భాగ్యం మనకుంది తెలుసా? ఏంటిది ఆ గొప్ప భాగ్యం? ఇంటికి పోగానే టీవీ పెట్టగానే శుభవార్త ఛానలు, ఆరాధన ఛానలు, రక్షణ టీవీ, చాలా ఉన్నాయి బైబిల్ ఛానల్స్. ఇంటి దగ్గర ఉన్నా నువ్వు వాక్యం పెట్టుకొని వినొచ్చు, నీ సెల్ ఫోన్లో కూడా వాక్యం పెట్టుకొని వినొచ్చు. ఎక్కడ పోయినా దేవుని వాక్యమే ఇప్పుడు. హల్లెలూయా. ఎక్కడ పోయినా దేవుని పాటలే. కాబట్టి దేవుని పాటలే వాట్సాప్లో పెట్టండి, దేవుని పాటలే మీ స్టేటస్లో పెట్టుకోండి. ఏమైనా వీడియో క్లిప్పులు చేస్తే ఆ వీడియో క్లిప్పు బ్యాక్గ్రౌండ్ సాంగ్ యేసయ్య పాటలే పెట్టండి, సినిమా పాటలు పెట్టకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అనవసరమైన పెడితే మన సాక్ష్యం దెబ్బతింటుంది, నీ సాక్ష్యం దెబ్బతింటుంది. నీ ఫేస్బుక్ను చూసి, నీ ఇన్స్టాగ్రామ్ చూసి నీ బుద్ధి ఏందో చెప్తారు. కాబట్టి యవనస్తులు ఫేస్బుక్లలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో
దేవుని పాటలే పెట్టండి బ్యాక్గ్రౌండ్లో. ఎన్నైనా వీడియోలు చేయి, దేవుని వీడియోలు. పాటలు మాత్రం దేవుని పాటలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవనస్తురాలు, నా బిడ్డ, చిన్నప్పటి నుంచి నా దగ్గర ఎదిగిన బిడ్డ ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్లో చక్కగా యేసయ్య పాటలు పెట్టి యాక్షన్ సాంగ్స్ చేస్తారు కదా, యాక్షన్ చేస్తుంది. అట్లనే సినిమా పాటలు కూడా పెట్టి అట్లనే చేస్తుంది. అవి అప్లోడ్ చేస్తుంది, ఇది అప్లోడ్ చేస్తుంది. సినిమా పాటలు అప్లోడ్ చేస్తుంది, దేవుని పాటలు కూడా అప్లోడ్ చేస్తే చూసి వాట్సాప్లో పెట్టిన. నువ్వు దేవుని బిడ్డవా దయ్యం బిడ్డవా? నువ్వు దేవుని బిడ్డవా అయితే సినిమా పాటలు పెట్టకు. నువ్వు పెట్టేటి అని నేను చూస్తున్నా. నువ్వు దేవుని పాటలు పెడుతున్నావు, సంతోషం. మళ్ళీ సినిమా పాటలకు ఎందుకు యాక్షన్ చేస్తాను అని పెడితే ఇట్లా దండం పెట్టి, అయ్యగారండి తప్పైంది, ఇంకోసారి నేను పెట్టను అని అప్పంచి మానేసింది. దేవుని పాటలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేటోళ్ళు లేకపోతే బుద్ధి రాదు. చెప్పేటోళ్ళు చెప్తే వినకపోతే నీ కర్మ నువ్వే అనుభవిస్తావు. కానీ చెప్పేటోళ్ళు లేకపోతే మనుషులు బుద్ధి కలిగి జీవిస్తారా? ప్రకటించే వాళ్ళు లేకపోతే జ్ఞానోదయం ఎట్లా కలుగుతుంది? ప్రకటించే వాళ్ళు ఉంటేనే జ్ఞానోదయం కలుగుతుంది. హల్లెలూయా. అందుకే మధ్యలో ఊకే చెప్తా యవనస్తులకు, యవనస్తులు జాగ్రత్త, గుట్కాలు తినకండి, సిగరెట్లు తాగకండి, 10వ తరగతిలోనే బీర్లు తాగకండి, అప్పుడే లవర్లను ఎంచుకోకండి, నా లవర్ అని చెప్పుకోకండి, అప్పుడే ప్రేమలలో పడిపోకండి. మీ అమ్మా నాయనలే నీకు ఇంత ముద్ద ఎత్తే తింటున్నావు. అమ్మా నాయన బిచ్చం ఎత్తని తింటున్నాం మనం. మళ్ళీ ఇంకో దాన్ని తెచ్చిపెట్టు, దానికోడు పోబెడతాడు. నేను ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు డైరెక్ట్ మాట్లాడతా. హల్లెలూయా. నీ పెళ్ళిడు వచ్చినప్పుడు అమ్మా నాయన నీకు మంచి సంబంధం చూసి చేస్తారు. అప్పటి వరకు తొందరపడకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని దాసులం కాబట్టి, దేవుని సేవకులం కాబట్టి, ప్రస్తుత కాలాన్ని బట్టి గద్దించి చెబుతాం, బుద్ధి చెబుతాం. లోబడితే లోబడు, లేకపోతే నీ ఇష్టం. లోబడితే మేలు, లోబడకపోతే నష్టం నీకే. నాకేం కాదు, దేవునికేం కాదు, సంఘానికేం కాదు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ద్వారా ఏర్పరచబడిన వారు చెప్పినప్పుడు మనం వింటే మనకు మేలు దొరుకుతుంది. తిరుగుబాటు చేస్తే శిక్ష వస్తుంది. తిరుగుబాటు చేస్తే ఏమొస్తుందటమా? శిక్ష వస్తుంది. కాబట్టి దేవుని యొక్క దాసులు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏదైనా మనకు మాట చెప్పినప్పుడు ఆ మాట వినాలి, లోబడాలి. హల్లెలూయా. ఎవరికైనా అప్పుడప్పుడు చెప్తా, ఎందుకు తొందరపడి అన్యుని చేసుకున్నావు? ఎందుకు తొందరపడి అన్యురాల్ని చేసుకుంటున్నావు? నీ జీవితం ఆగమైపోతుంది. ఎందుకు తొందరపడి సత్య మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు మార్గంలో పోతున్నావు? చెప్పినప్పుడు వింటే మేలు, వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. హల్లెలూయా. ఇంకొక మాట, ఇప్పుడు ఇంతసేపు దేవుని సంఘం, దేవుని దాసులకు ఇచ్చిన అధికారం గురించి మనం కొన్ని మాట్లాడుకున్నాం. అసలు విషయం ఏమంటున్నాడంటే, ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు గారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. హల్లెలూయా. ఇదేంటి చాలా ఆశ్చర్యమైన మాట. ఒకందుకు మనం ఆలోచించినట్లయితే యూదా సామ్రాజ్యంలో అందరూ దేవుని బిడ్డలే కాబట్టి, అందరూ క్రైస్తవులే కాబట్టి, ఆ కోణంలో కూడా దేవుడు మాట్లాడతాడు. ఏమని? ప్రభుత్వంలో కూడా క్రైస్తవ బిడ్డలే ఉన్నారు, ప్రభుత్వంలో కూడా యూదా మతస్థులే రాజులుగా ఉన్నారు. కాబట్టి అధికారులకు మీరు లోబడండి అని చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా మీకు చెప్పేది? పాలస్తీనా దేశంలో యూదా సామ్రాజ్యంలో రాజుల కాలంలో
దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను ఏర్పరచుకున్న రాజులు, వాళ్ళు నేను ఏర్పరిస్తేనే రాజులయ్యారు, ప్రభుత్వాన్ని అధికారులయ్యారు. వాళ్ళకు మీరు లోబడి పన్ను చెల్లించండి, తిరగబడకండి. లోబడితే మీకు మేలు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన దేవుని పరిచారకులు. హల్లెలూయా. అందుకే దేవుని సంఘం మీద ఉన్న అధికారంలో ఉన్న దైవజనులే కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అధికారంలో ఉన్న వారికి లోబడితే మనకు ఆశీర్వాదం, మనకు మేలు, మనకు దీవెనలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు మంచి చేస్తే జైలుకి ఎందుకు పోతావు? తప్పు పని చేస్తేనే జైలుకు పోతావు, అంతేనా కదా? నువ్వు దొంగతనం చేస్తే జైలుకు పోతావు, నువ్వు బంగారం దొంగిలిస్తే జైలుకు పోతావు, ఎవరినైనా చంపితే, హత్య చేస్తే జైలుకు పోతావు, ఏదైనా నేరం చేస్తే జైలుకు పోతావు. ఉత్తగానే నిన్ను పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోతారా? అమ్మ చెప్పండి, ఎవరైనా వచ్చి ఉత్తగానే వచ్చి తీసుకుపోతారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొందరు పోలీసు వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకొని రాగానే వెంటనే భయపడతారు. అమ్మో పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు. నేను అస్సలే భయపడను, నేను భయపడను అస్సలే. నేనేం మాట్లాడాలో అదే మాట్లాడతా. అది పోలీస్ అయినా, లాయర్ అయినా, జడ్జి అయినా, నన్ను ఈ ప్రభుత్వ అధికారులైనా, సర్పంచ్ అయినా, ఎవరైనా నన్ను అక్కడికి తీసుకుపోతే నేనేం మాట్లాడాలనుకుంటానో అదే మాట్లాడతా, కానీ ఎవ్వరికి భయపడి మాట్లాడను. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎక్కడికి పోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయం లేదంటే, మనం తప్పు చేయనప్పుడు భయపడొద్దు. హల్లెలూయా. అది ముచ్చట. భయపడాల్సింది అధికారులకు భయపడాలి, ప్రభుత్వానికి భయపడాలి, పోలీసులకు భయపడాలి, అందరికి భయపడాలి. కానీ ఎప్పుడు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయకుండానే పోలీసు వాళ్ళు వచ్చి నిన్ను జైలు ఎత్తాం రా అని అంటే నువ్వు పోతావా? నేను ఏం తప్పు చేసిందో ఇప్పుడు చెప్పు నాకు. ఫస్ట్ నేను ఏం తప్పు చేసిందో నువ్వు నాకు చెప్తేనే నేను నీ ఎమ్మట వస్తా. హల్లెలూయా. ఎవరైనా అంతే అంటారు కమ్మ. చెప్పగానే ఎమ్మటే వాళ్ళు ఎమ్మటి పడు ఉరుకుతారా? ఉరకరు, ఉరకరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లోకంలో ఉన్న అధికారులే కావచ్చు, సంఘంలో ఉన్న దేవుని దాసులే కావచ్చు, ఎవరికైనా దేవుడిచ్చినటువంటి అధికారం చొప్పుననే వాళ్ళు దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. దేవుని చేత వాళ్ళు ఏర్పరచబడిన వారు. హల్లెలూయా. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పినా పక్కన నిద్రపోయే వాళ్ళ చెవులో గట్టిగా అరవమని చెప్పిన. మనం ఇంత గట్టిగా అరిచినా కూడా నిద్రపోయేటోళ్ళు లేవట్లే. మీరు పక్కన వాళ్ళని చూసుకోవాలి కదా, చూసుకోండి. మీ పక్కన ఇవాళ ఎవరైనా నిద్రపోతున్నారు, గట్టిగా చెవుల హల్లెలూయా, హల్లెలూయా. అయినా కూడా లేవకపోతే మీ దగ్గర పినీస్ ఉంటుంది కదా, పిన్ ఉంది, అందరి దగ్గర పినీస్ ఉంటుంది. పినీస్ దగ్గర పెట్టుకొని చిటుకు అనిపించాలి, అనిపించి అటు చూడాలి. హల్లెలూయా. అనిపించి లేకపోతే నాకెళ్ళి చూడాలి. హల్లెలూయా. నువ్వు నన్ను గిచ్చిందంటే ఏమో నాకేం తెలుసు, నువ్వు ఏం చేస్తున్నావు నాకు తెలియదు, నేనెందుకు? హల్లెలూయా. పక్కన నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే పినిస్తూ నన్ను కూర్చున్నావు అంటే అయ్యగారు కూర్చోమన్నాడు అని చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వచ్చేది ఒక్క పూట వారానికి. ఇక్కడ కూడా నీకు మంచిగా జోలపాట పాడినట్టు ఉందంటే ఇక నీ భక్తి, నీ ప్రార్థన ఎట్టుందో నాకు అర్థమవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధమైన వాక్యంలో చెప్పబడిన రీతిగా మనుషులు ఉన్నప్పుడే భయపడుడు కాదు అంటాడు. అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ,
హల్లెలూయా. నా ముందున్నప్పుడే భయపడ్డట్టు యాక్షన్ చేసుడు కాదు. హల్లెలూయా. అధికారులు ఉన్నప్పుడే భయపడ్డట్టు యాక్షన్ చేసినట్టు కాదు. ఈ మాట చదువుతున్న వినండి. 5వ వచనం. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి గాక, అంటే కోపం వల్ల కోపం పడతాడని భయపడడం కాకుండా మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. హల్లెలూయా. మనస్సాక్షిని బట్టి. హల్లెలూయా. అమ్మో, ఆత్మీయ తండ్రి కాబట్టి నన్ను తిట్టిండు, అవసరమైతే కొట్టిండు. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి కాబట్టి ఏం చేసిండు? తిట్టిండు. అవసరమైతే ఒక దెబ్బ వేసినా తిట్టినా ఆత్మీయ తండ్రి నా మేలు కొరకే తిట్టిండు. తిడితే తిట్టని, ఇంకా తిట్టయ్యా, ఇంకా నాకు బుద్ధి వచ్చేంత వరకు తిట్టు అనాలి. కానీ అమ్మో అయ్యగారు నన్ను తిట్టిండు, నేను చర్చికే రాను, నన్ను తిట్టిండు అయ్యగారు. తిట్టకపోతే మరి నువ్వు వింటాలేదు కదా. నువ్వు తిట్టకపోతే వినట్లేగా, బుద్ధి చెప్తే వినట్లేగా. కాబట్టి తిడతాం. నీ కొరకే తిడతా, నీవు బాగుపడాలనే తిడతా, నువ్వు మంచిగా ఉండాలనే గద్దిస్తా. దేవుడు కూడా అంతే. శిక్షిస్తున్నాడంటే మన మంచికే, మన మేలుకే. కష్టం వచ్చిందంటే, శోధన వచ్చిందంటే, ఇబ్బంది కలుగుతుందంటే, శ్రమ వచ్చిందంటే, అనారోగ్యం వచ్చింది అంటే మనకు ముళ్ళు పెట్టిండు. ముళ్ళు పెడితేనే సరిగా మనం మార్చబడతాం. ముళ్ళు పెడితేనే మనకు బుద్ధి వస్తుంది. హల్లెలూయా. 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 ప్రేమ. అందరూ చెప్పండి. అమ్మ చెప్పండి, ప్రేమ. గట్టి చెప్పండి, ప్రేమ. చూసినావా? మనకు అనిపిస్తుంది మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా ముళ్ళు పెడితే బాగా కదా అని. అంటే ఈ దయ్యం బిడ్డలకు ఏం పెడతాడు ఆయన? దయ్యాలకు ఏం ముళ్ళు పెడతాడు? ఆల్రెడీ వాళ్ళు ముళ్ళు పెట్టబడే ఉన్నారు. దయ్యం బిడ్డలకు ఏం ముళ్ళు పెడతావు? నువ్వు తప్పిపోతున్నావు అని ముళ్ళు పెడతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏంటిది? గట్టి చెప్పండి, ప్రేమ. ఏంటిదమ్మా చెప్పండి? నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం. హల్లెలూయా. ఎంత ఇష్టం అట? ఎంత ఇష్టం? ఎంతో ఇష్టం కాదు, ఎంతో. నా వల్ల కాట్లే. హల్లెలూయా. ఎంత ఇష్టం అట? అంతు లేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఆకాశమునకు భూమికి ఎంత ఎత్తుందో, తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉందో అంత ప్రేమతో మన పాపములను క్షమించి కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి యేసయ్యకు వందనాలు చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్పది. మనం సరిగా ప్రార్థన చేసుకోకపోయినా, ఉపవాసం ఉండకపోయినా, క్రమంగా మందిరానికి రాకపోయినా, అప్పుడప్పుడు నీ మనసు పరిశుద్ధాత్మ వైపు మెదులుతానప్పుడు గట్టిగాను యేసయ్యతో, అయ్యా ఏదో ఒక ముళ్ళు పెట్టు, అట్టనైనా నీ దగ్గరకు వస్తా, ఏదైనా ముళ్ళు పెడితే బాగు నాకు, అట్లనైనా బుద్ధి వచ్చి నీ దగ్గరకు వస్తా. హల్లెలూయా. ఎవరు నశించి లోకంలో కలిసిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రేమ చేత రక్షింపబడిన వారందరూ ఆయన నీతి మార్గములో, సత్యములో, ఆయన కృపలో సాగిపోవటే దేవుని చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నన్ను తిట్టిండు, నన్ను గద్దించిండు అని కాకుండా నీ మనస్సాక్షిని బట్టి. హల్లెలూయా. అప్పుడప్పుడు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఏమని? నువ్వు దొంగతనం చేసినావు, నువ్వు పాపం చేసినావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు దొంగతనం చేసినావు, నువ్వు పాపం చేసినావు, నువ్వు చెడ్డ మాటలు అన్నావు, నువ్వు తప్పుడు మాటలు అన్నావు, నువ్వు దేవుని మీద తిరగబడ్డావు. మనస్సాక్షి గద్దిస్తుందట. గద్దించినప్పుడు దేవుని పాదములపై పడి కన్నీటితో నీ పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా.
కన్నీటితో పశ్చాత్తాపంతో ఏడ్చి కన్నీరు గార్చి, క్షమించయ్యా, ఇంకోసారి ఆ జోలికి నేను పోను, నీతిగా పరిశుద్ధంగా జీవిస్తా, వాక్యానుసారంగా జీవిస్తా అని దేవుని వైపు మళ్ళాలి. హల్లెలూయా. సామెతల గ్రంథంలో అంటాడు, అతిక్రమములు దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. అతిక్రమములు ఊకే దాచిపెట్టుకుంటే నీకు వర్ధిల్లవట. నీ అతిక్రమములు నీ సంచిలోనే, నీ హృదయంలోనే, నీ ఇంట్లోనే దాచిపెట్టుకుంటే నువ్వు అభివృద్ధి కాలేవట. వాటిని ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే దేవుడు నీ మీద దయ చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. హల్లెలూయా. అందుకే నేను చెప్పానుగా, లోకంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు లోబడాలి, మరియు దేవుని సేవకులకు కూడా లోబడాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తాడు సేవకుల గురించి. ఏమంటాడు దేవుని సేవకుల గురించి? ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి. హల్లెలూయా. నేను ఎవరి సేవకుని? మీ సేవకున్నా, మనుషులకు సేవకున్నా, రాజులకు అధికారులకు సేవకున్నా? నేను ఎవరికి సేవకుని? నేను దేవునికి సేవకుని. నేను దేవుని జత పని వారినై ఉన్నాను. హల్లెలూయా. దేవుని జత పని వారమై మేమున్నాము. హల్లెలూయా. అందుకంటాడు ఇదిగో, కాబట్టి అందుకే కదా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే. హల్లెలూయా. ఏం పని అమ్మా? ఏం పని? మీతో నేను కూలికొత్తన్నా, సుతార్ పనికి పోతున్నా, ఆటో నడపబోతున్నా, నాకు తిండి దొరికినా దొరకకపోయినా నేనేం పని చేస్తా? చెట్టు కింద కూర్చొని ఉపవాసం ఉండి అట్టు పస్తులైన పడిపోతా, కానీ నేను దేవుని పనే చేస్తా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, వాళ్ళు సేవకులు ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ అధికారులే కావచ్చు, దేవుని సేవకులే కావచ్చు. ఒక్కోసారి నేను ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా అనుకో, వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళు నిత్యం 24 గంటలు ఆ డ్యూటీ పని మీదనే ఉంటారు. అప్పుడు నేను అనుకుంటా, అవును వీళ్ళు ఈ డ్యూటీ పని మీదనే 24 గంటలు ఉంటారు, నేను నా దేవుని పని మీదనే నేను 24 గంటలు ఉంటా కదా, నాకు ఈ పని చెప్తే నేను చేయలేనుగా, నా పని వేరే ఉంది. హల్లెలూయా. ఎవరి పని మీద వాళ్ళే 24 గంటలు అదే పనిలో ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మళ్ళీ చదువుతా. వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. ఇది చాలా విచిత్రమైన మాట. ఏమంటాడు? వాళ్ళు సేవకులై ఉండి అది నిత్యం ఇదే పని మీద ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్లోనేమో పన్ను అంటాం, మందిరంలోనేమో కానుక అంటాం. హల్లెలూయా. ప్రభుత్వం దగ్గర ఏమంటాం? ఇంటి పన్ను, నల్లా పన్ను, కరెంటు బిల్లు, ఇంటి కిరాయి, ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ అంటాం. అట్లా ఇక్కడేమంటాం? దశమ భాగం, ప్రథమ ఫలం, కానుక, సంఘ సభ్యత్వ కానుక. అక్కడైనా డబ్బులు కట్టాల్సిందే, ఇక్కడైనా కట్టాల్సిందే. ఎవరికి కట్టేది? అది ప్రభుత్వానికి, ఇది అయ్యగారికి కాదు, దేవునికి. హల్లెలూయా. ఇది ఎవరికి? కాబట్టి ఏమంటాడు? నిత్యం వాళ్ళు అదే పని మీద ఉంటారు. కాబట్టి మీరు కష్టపడి పని చేసిన దాంట్లో, మీరు కష్టపడి పని చేసిన దాంట్లో మీ దశమ భాగం, మీ ప్రథమ ఫలం, మీ కానుకలు, మీ సంఘ సభ్యత్వ కానుక దేవుని మందిరాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి, దేవుని దాసునికి ఇవ్వాలని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది, ఇవుడి అప్పుడు మీకు ఇవ్వబడును. నువ్వేం సంపాదించినా దాంట్లో దేవునికి ఇవ్వడం నేర్చుకో. నువ్వేం సంపాదించినా దాంట్లో నీ దశమ భాగం కొంచెమైనా, ఆటో నడుపుతావా, వ్యవసాయం చేస్తావా, ఉద్యోగం చేస్తావా, వ్యాపారం చేస్తావా, రోజు కూలి చేస్తావా, ఏదైనా చెయ్యి. నీ రాబడిలో 10 రూపాయలు వస్తే యేసయ్యకు 1 రూపాయి దాచిపెట్టు. 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దాచిపెట్టు. 1000 రూపాయలు వస్తే ఎంత? 100 రూపాయలు. 10,000 వస్తే ఎంత? 1,00,000 రూపాయలు వస్తే ఎంత? వామ్మో, 10,000 ఒక్కరోజు అయ్యగారికి తీసుకొచ్చి ఇవ్వాలనా? ఎంత కష్టపడితే వస్తాయి 10,000? అట్లాంటి 10,000 ఎన్ని ఇచ్చినా నువ్వు ఆయన రుణం తీర్చుకోలేవు. హల్లెలూయా. ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమట. అటువంటి లక్షలు ఎన్ని ఇచ్చినా కూడా. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నేను మనసారా నా దేవుడు సహాయం చేస్తాడనే ధైర్యంతో నా దగ్గర డబ్బులుండి ఇక్కడ ఏ పని చేయించలేదు. బయట నుంచి తీసుకొచ్చే ఈ పనులన్నీ నేను చేయిస్తున్నా. అది ఎన్ని లక్షలైనా దేవుని మీద విశ్వాసంతో తీసుకొచ్చి మెల్లమెల్లగా ఇక్కడ పనులు చేయిస్తున్నా. దేవుని సంఘం చాతనైనంత వరకు మీరు ఇచ్చేవారు ఇస్తున్నారు. అందరూ ఇవ్వాల్సిందే, నేను కూడా ఇవ్వాల్సిందే. మనమందరం క్రీస్తు రాజ్యాన్ని కట్టడానికే ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మనం పోయేటప్పుడు ఏమి తీసుకొని పోము. మత్తయి సువార్తలు అంటాడు, భూమి మీద మీరు ధనము సమకూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెట కొడుతుంది, ఇక్కడ దొంగతనమై దొంగలు పడి ఎత్తుకుపోతారు, తుప్పు పడుతుంది, దొంగలు ఎత్తుకుపోతారు. పరలోకమందు ధనం సమకూర్చుకోండి, అక్కడ దొంగలు పడరు, దొంగిలించరు, చిమ్మట కొట్టదు, తుప్పు పట్టదు. పరలోక రాజ్యము కొరకు మీరు మీ డబ్బుని ఖర్చు పెట్టండి అంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు కష్టపడి తినక సంపాదించిన డబ్బంతా నువ్వు పోయేటప్పుడు నీ కొడుకు చేతుల్లో నీ బిడ్డ చేతిలో పెట్టిపోతే ఆయనతో వాళ్ళు మొత్తం అమ్ముకొని తినేస్తారు. నువ్వు భక్తి చేయకుండా, ప్రార్థనకు రాకుండా, మోకరించకుండా, మందిరానికి కరెక్ట్ రాకుండా, డబ్బు 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 అని 24 గంటలు డబ్బు కోసం ఆశపడి డబ్బు సంపాదించుకుంటూ పోతే ఆ డబ్బుతో నీ ఎమ్మటి రానే రాదు. అంత్య దినాల్లో దేవుని రాకడకు సమయంలో సైతానుడు మనుషులను మోసగించి దేవుని సన్నిధికి దూరం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఇచ్చే సమయాన్ని మనం దొంగిలించొద్దు. 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకో. దేవుడు చెప్పిన పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలో మనం ఉండాలి. హల్లెలూయా. చివరిగా 2 మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, ఈ పన్ను వసూలు చేసేటోళ్ళు వచ్చి నన్ను ఒకటే, మీ బోధకుడు పన్ను కట్టడా, మీ బోధకుడు పన్ను కట్టడా, పన్ను కట్టమని చెప్పు అని అంటే, అప్పుడు పేతురు, నువ్వు సముద్రం దగ్గరికి పోయి ఒలై ఫస్ట్ ఏ చేప పడుతుందో ఆ చేప నోట్లోకి వెళ్ళి ఒక నాణ్యం దొరుకుతుంది నీకు, ఆ నాణ్యం తీసుకుపోయి నాకు పన్ను కట్టుపో అని పంపించిండు. హల్లెలూయా. ఎందుకంటే పన్ను పట్టకపోతే గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ ఉడబిక్కపోతారు. హల్లెలూయా. మొన్న బోటు మీద ప్రార్థనకు పోతే చిమ్మ చీకటి ఐగుప్తు లాగున్నది. ఏమైంది అమ్మ, నేను జారి కింద పడిపోయే పరిస్థితికి వచ్చింది, బురదల ఘోరంగా.
కరెంట్ లేదు బోటు మీద. ఎందుకంటే ఏంది కరెంట్ లేదని అంటే పన్ను ఇది కరెంటు బిల్లు కట్టట్లేదు ఇల్లు అంటున్నారు. ఓ ఈ పాపం కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు మొత్తం తీసేసారు పాపం, ఇళ్ళల్లో కరెంట్ లేదు, స్తంభాల మీద కరెంటు ఐగుప్తున్నట్టున్నది చీకటి. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. హల్లెలూయా. అగో పన్ను కట్టకపోతే అటు చేస్తారు వాళ్ళు అంతే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పన్ను కట్టకపోతే ప్రభుత్వం ఏం చేస్తారట? ఊకోరు. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో మాత్రం నీకే అప్పచెప్తాడు. నాకు దశమ భాగమే అంటాడు, ప్రథమ ఫలమై అంటాడు, ధారాళంగా కానుకలు తీసుకురా అంటాడు, నమ్మకంగా సంఘ సభ్యత్వ కానుక సమర్పించు అంటాడు. నమ్మకంగా ఇచ్చిన వారికి ఆశీర్వాదం, ఇవ్వకపోతే నీ స్థితి పేద స్థితిలోనే ఉంటుంది. అంతే. నీ క్రియలే నీ మీద పని చేస్తాయి. నీ క్రియలే, పక్కనలతో చెప్పండి, నీ క్రియలే నీ మీద పని చేస్తాయి. హల్లెలూయా. మన క్రియలే మన మీద పని చేస్తాయట. ఎవరో అనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరికి పన్ను వాళ్ళకు పన్ను చెల్లించాలి, ఎవరికి కానుకో వాళ్ళకు కానుక చెల్లించాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తా. యేసు ప్రభు దగ్గరికి పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి అన్నారట, అయ్యా ఇంత మంచి మాటలు చెప్తాను కదా బోధకుడా, మరి కైసరుకు పన్ను కట్టడం న్యాయమా, కట్టొద్దా అన్నాడట. హల్లెలూయా. ఏం చెప్తాడో చూద్దాం. ఆగు. ఇక్కడ పట్టుకోవాలి. ఎక్కడ పట్టుకోవాలి? యేసయ్యని ఏదో ఒక తప్పులో పట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఒక తప్పులో పట్టుకోవాలని చూసిరట యేసయ్యని. అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నారట, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా, ఇయ్యకపోవడం మంచిదా అంటే యేసు ప్రభు అన్నాడట, మీ దగ్గర నాణ్యాలు ఉన్నాయి కదా, పైసల బిల్లలు ఉన్నాయి కదా, బిల్లలు రూపాయి బిల్లలు ఉన్నాయి కదా, పట్టుకరండి ఒకటి అన్నాడట. ఒకటి తెచ్చి చూపించిరట. చూపిస్తే దీని మీద ఏం ముద్ర ఉన్నది అన్నాడట. యేసు ప్రభు ఏమన్నాడు? దీని మీద ఏం ముద్ర ఉంది అంటే కైసర్ ముద్ర ఉన్నది. కైసర్ ముద్ర ఉంది కదా. కైసర్ అంటే గవర్నమెంట్. కైసరివి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడి అన్నాడు. హల్లెలూయా. యేసయ్య నిజం చెప్పిండా అబద్ధం చెప్పిండా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వంకి ఇచ్చేటి ప్రభుత్వంకి ఇవ్వాలి, దేవునికి ఇచ్చేటి ప్రభుత్వంకి ఇచ్చేటి లెక్కలోకి రావు, దేవునికి ఇచ్చేటి ఏమవుతాయి? ఆశీర్వాదాలు తీసుకొస్తాయి. హల్లెలూయా. దేవునికి ఇచ్చేటి ఏమవుతాయి? మనం ఒక్కింత ఇస్తే దేవుడు 100 అంతలు ఇస్తాడు. హల్లెలూయా. ఒక వంతు నువ్వు ఇస్తే ఎన్ని అంతలు ఇస్తాడట? 100 అంతలు ఇస్తాడట. హల్లెలూయా. 100 అంతలుగా దీవిస్తాడు. కాబట్టి దేవునికి ఇచ్చట్లో నేను ముందుంటా అనుకోవాలి. నువ్వు నీ పిల్లలకు కూడా నేర్పించాలి. మందిరానికి వచ్చేటప్పుడు చిన్నప్పటి నుంచే వాని చేతిలో ఒక 100 రూపాయలు, ఒక 500, 100 రూపాయలు 500 అయ్యా, నేను తెచ్చేదే 10 రూపాయలు, వాని చేతిలో నేను 100 పెడతానా, వాని చేతిలో 100 పెట్టనా, వాని చేతిలో 500 పెట్టనా, నేను ఇచ్చేదే ఎంత? 10 రూపాయలు. నశించును గాక అన్నాడు ఒక అయ్యగారు. ఒక పాస్టర్ గారు ఏమన్నాడు తెలుసా? కానుకలు పట్టేటప్పుడు ఏమన్నాడు? 10 రూపాయలు నశించును గాక. ఎందుకు 10 రూపాయలు నశించాలి? అది నశించిపోతే ఎవరేయరు కదా దాంట్లో. హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు కాదు, శ్రేష్టమైనవి దేవునికి ఇస్తే నిన్ను కూడా శ్రేష్టంగా దీవిస్తాడు. హల్లెలూయా. మంచి మనసుతో ధారాళంగా దేవునికి ఇస్తే, హల్లెలూయా. దేవుడు మాట్లాడిండు కాబట్టి, అమ్మ నాకెళ్ళి చూడండి అందరూ, దేవుడు మాట్లాడిండు కాబట్టి కానుక ముందు పెట్టకుండా ఆ కొసకు పెట్టాను. హల్లెలూయా. చాలా సంఘాల్లో కానుక పాటలు పాడతారు, పాటలు పాడి కానుక. ఇప్పుడు మీటింగ్ అంటే కానుక పట్టవచ్చు, ఎందుకంటే 1-2 రోజులు జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకి తెలియదు.
అన్యులు వస్తారు, బయట వాళ్ళు వస్తారు, ఎవరెవరు వస్తారు. దేవునికి అడిగిపోయినాం, కానుకేసి వచ్చినామని అక్కడ కానుకలు పట్టవచ్చు మీటింగ్ పోయినప్పుడు, ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడు. కానీ దేవుని మందిరంలో కూడా సంచులు పట్టుకొని కానుకలు పడతారు. దేవుని మందిరంలో కానుక పెట్టెలు పెట్టాలి, కానీ సంచులు పట్టుకొని మనిషికి తిరిగి కానుకలు పట్టొద్దు. దేవుని వాక్యంలో అది లేదు. హల్లెలూయా. కొందరు అన్నారు, అయ్యో కానుక మర్చిపోయినా, ఇట్టునే పట్టుకొచ్చుకున్నా కదా అంటే, నువ్వు మర్చిపోతే నీ ఇష్టం, నేనేం చేస్తా దానికి? నువ్వు మర్చిపోతావని నేను కానుక పాట పాడి కానుకలు పడతానా? నువ్వు ఎట్ట మరిపోతుంది? దేవుని మందిరానికి వచ్చి కానుక వేయకుండా పోతా అని ఎట్లా అనిపిస్తుంది? దేవుని మందిరంలోకి వెళ్ళి బయటికి పోయేటప్పుడు మనం కానుక వేయాలనే మనసు రాదా? హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడకు అమ్మగారు నేను పోయినాం. అక్కడ సెంటర్లో అద్భుతంగా మంచి మందిరం ఉన్నది. వెంటనే కారు ఆపుకొని అమ్మగారు నేను మందిరంలోకి పోయినాం. మందిరంలోకి పోగానే ఏమనిపిస్తుంది? అక్కడ మమ్మల్ని వింతగా చూసిరు. వీళ్ళు ఎవరు అని చూసిరు, పాస్టర్ గారు పాస్టర్ మేలే అనుకున్నారు. ఏమనుకోలేక మమ్మల్ని ఎవరు ఎందుకు వస్తారు అనలే. ఇద్దరం లోపడి పోయినాం. మోకరించి మందిరంలో ప్రార్థన చేయంగానే ఏమనిపిస్తుంది? బయటకు వచ్చేటప్పుడు దేవుని మందిరంలోకి వచ్చినాక ఏం చేయాలి? నీకు నచ్చినంత కానుక నువ్వు వేసుకో, నాకు నచ్చినంత కానుక నేను వేసుకుంటా అని. నాకు నచ్చినంత కానుక నేను వేసిన దేవునికి, ఆమెకు నచ్చినంత కానుక ఆమె వేసింది. దేవునికి మనం ఇస్తే మనం చెడిపోము. దేవునికి మనం ఇస్తే మనం బాగుపడతాం. దేవుని సేవకులకు ఇస్తే మనం దీవించబడతాం. ఎందుకంటే దేవుని యొక్క దాసులు మనుషుల జ్ఞానము చేత ఏర్పరచబడిన వారు కాదు. దేవుని యొక్క సేవకులు మనుషుల జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారు కాదు. కాబట్టి నువ్వు దేవుని దాసునికి ఇస్తే మనిషికి ఇచ్చినట్టు కాదు. దేవుని సేవకునికి ఇస్తే నువ్వు మనిషికి ఇచ్చినట్టు కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు దేవుడు 12 గోత్రాలకు అందరికీ భూములు పంచాడు. లేవీయులకు ఎవ్వరు కూడా భూమి ఇవ్వద్దు, ఏమి ఆస్తులు పంచియొద్దు అన్నాడట. అంటే అదేంటి లేవీయులకు అంటే, దేవుడు అన్నాడు, యెహోవాయే వారికి స్వాస్థ్యమై ఉన్నాడు. దేవుని సేవకులకు ఎవరట స్వాస్థ్యం? దేవుని సేవకులకు జీతం ఇచ్చేది ఎవరట? పనివాడు జీతమునకు పాత్రుడు. హల్లెలూయా. నువ్వు దశం భాగం దేవునికి ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ప్రథమ ఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరిస్తారు? దేవుని సేవకునికి దేవుడిస్తాడు. కాబట్టి నువ్వు ఇస్తేనే బతకట్లే దేవుని సేవకుడు, దేవుడిస్తే బతుకుతాడు. హల్లెలూయా. నువ్వు ఇవ్వకపోతే నీకే ఆశీర్వాదం రాదు. ధారాళముగా ఇయ్యి, నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అలా తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టు మందిరంలో. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వ అధికారులే కావచ్చు, అందరు నాకు వెళ్ళి చూడండి, ప్రభుత్వ అధికారులే కావచ్చు, దేవుని యొక్క సేవకులే కావచ్చు, అది మనుషుల వలన కలిగిన అధికారం కాదు, దేవుని వలన కలిగిన అధికారం. హల్లెలూయా. దేవుని వలన ఇవ్వబడిన అధికారం కాబట్టి దేవుని అధికారానికి మనం లోబడాలి, ప్రభుత్వ అధికారులకు లోబడాలి, దేవుని దాసులకు లోబడాలి. అప్పుడు నీవు దీవించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నువ్వు అనుకున్నవన్నీ నీకు మేలుకరంగా జరుగుతాయి. హల్లెలూయా. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు ఈ పరిశుద్ధ దినమున నీతో మాట్లాడుచున్నాడు. ప్రభు వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. ఆయన అధికారమునకు నీ జీవితంలో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు, నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు. ప్రభు వాక్యానికి నువ్వు లోబడినట్లయితే నీ జీవితంలో మేలును నువ్వు అనుభవిస్తావు. మనసారా ప్రభు సన్నిధిలో, ప్రభువా మనసారా నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, మనుషుల జ్ఞానము కాదు, దేవుని జ్ఞానానికి నేను లోబడుతున్నాను. ప్రభుత్వానికి కాదు, నీవిచ్చిన అధికారం బట్టే ప్రభుత్వానికి లోబడుతున్నాను. మనుషులకు కాదు నేను లోబడేది, నీకే లోబడుతున్నాను. నీ వాక్యానికి లోబడుతున్నాను, నీ చిత్తానికి లోబడుతున్నాను, నీ పరిశుద్ధాత్మకు లోబడుతున్నాను ప్రభువా. నీ అభిషేకానికి నేను లోబడుతున్నాను,
నీ ఆత్మకు లోబడుతున్నాను, నీ అధికారమునకు నేను లోబడుతున్నాను. ప్రభువా, నీ మాటకు నేను లోబడతాయా, నీ వాక్యానికి నేను లోబడతా, నీ చిత్తానికి నేను లోబడతా, నీ మాటకు నేను లోబడతా, నీ వాక్యానికి నేను లోబడతా. ప్రభువా, మనసారా ప్రభుకు నిన్ను నీవు సమర్పించుకో. ఈ దినం ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ దినం ప్రభుకు నిన్ను నీవే అప్పగించుకో. ఈ దినం యేసయ్యా, మనసారా నిన్ను నా హృదయంలోకి అంగీకరించాను కాబట్టి ప్రభుత్వానికి చెల్లించేటువంటి పనులన్నీ నమ్మకంగా చెల్లిస్తా. అదే రీతిగా నీ సన్నిధికి, నీ మందిరానికి వచ్చినప్పుడు నమ్మకంగా నా దశమ భాగం నీదే, నా ప్రథమ ఫలము నీదే, నా సంఘ సభ్యత్వ కానుక నీదే, ధారాళమైన మనసారా ఇచ్చే నా కానుకలన్నీ నీకే ఇస్తున్నా ప్రభువా. నీ నామ ఘనత కొరికే నేను జీవిస్తా ప్రభువా. మనసారా అందరు 2 చేతులు ఎత్తి ప్రభుని అడగండి. తండ్రి, నాకు సహాయం చేయి. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాతో ప్రభువా, నీవే నాతో నీవే, నీవు పలికితే యేసయ్యతో చెప్పు, నీవు పలికితే నీ దర్శనమే, అవును నీ దర్శనమే నాతో అందరూ పాడండి. నాతో ప్రతి నోరు తెరవబడును గాక. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నీవు పలికితే నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నీవు పలికితే నీ దర్శనమే నీ దర్శనమే. చప్పట్లు కొట్టి యేసే నామాన్ని ఘనపరదాం. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా.
Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Holy Spirit. Thank you, Lord. Hallelujah. Wonderful Jesus. Thank you, Holy Spirit. Thank you, Lord. Wonderful Lord. Hallelujah. పరిశుద్ధులకు ప్రేమ సైన్యంలో వెతుకుని యెహోవా రాఫా నీకే స్తోత్రం నాయనా. కృపా సత్య సంపూర్ణుడా, ఎరుపులు సెరుకుల మధ్య ఆశీర్వాదాలు నీకు వందనాలు. మీ కృపా దయచేసి చేత నా ప్రభువా ఈ దినాన ప్రభువా అభిషేక ఆరాధన అయా నాయన ప్రభువా మరి నెలలో మొట్టమొదటి ఆదివారమున ప్రభువా అయా నాయన మేమందరము కలిసి నిన్ను స్తుతించి గణపరచుటకు నా ప్రభువా మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. యేసు రాజ్యానికి స్తోత్ర. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మీ దాసుల్లో మీరుండి ప్రభువా చక్కటి వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభువా మేము అయా ప్రభుత్వ అధికారులకు కానీ అయా పెద్దలకు లోబడి ఉండాలని మాతో మాట్లాడారు ప్రభువా, మాకు నేర్పించారు ప్రభు. మీకు స్తోత్రం నాయన. అవును నీ సేవకులకు కానీ అయా ప్రభు అధికారులకు నైనా లోబడి ఉండుట కొరకు నైనా అయా ప్రభు నా తండ్రి నైనా అయా మీరు మాతో ఈ రోజున మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. అవును ప్రభు నా తండ్రి నీ కృపలో అయా మమ్మల్ని మేము తగ్గించుకొని నీ కొరకు బలమైన సాధనాలుగా ఎదిగి ఫలించుటకు నీ కృప దయచేయండి. అవును ప్రభా మా సంఘ బిడ్డల్ని అయా ఈ యొక్క నైనా ప్రభా యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి బిడ్డ ప్రభా నీకు లోబడి జీవించే కృప దయచేయండి. అవును ప్రభా మేము నైనా నీకు ఇచ్చి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే కృప దయచేయడాడి. అవును ప్రభా ప్రభుత్వానికి కట్టేవి ప్రభుత్వానికి కట్టాలంటున్నావు. అవును ప్రభా దేవునికి ఇచ్చేవి దేవునికి ఇవ్వాలంటున్నావు ప్రభా. అవును మేము ప్రతి విషయంలో లోబడి ఉంటూ అయా నీకు నమ్మకమైన సాక్షులుగా బలమైన సాధనాలు ఉండటానికి నీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రభా నీ కొరకు నమ్మకమైన సాధనాలు ఉండే కృప దయచేయండి. లోతైన అభిషేకం ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి అయా నీకు వందనాలు. Touch mighty Holy Spirit. Release thy power mighty Lord. Fill mighty Holy Spirit. Touch mighty Lord. Touch mighty Jesus. Hallelujah. ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా. ఈ దినమున నాయన ఎవరెవరైతే బలహీనతలో ఉన్నారో ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయి. ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయి. ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా. నీ శక్తి ధర బిడ్డలను ఆవరించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి బిడ్డని నింపండి అయ్యా. నీ ప్రత్యేకమైన అభిషేకం అయ్యా ప్రతి బిడ్డ మీద నింపండి అయ్యా. ప్రతి దురాత్మ కట్లను తెంచివేయండి. ప్రతి నైనా అంధకార చీకటి క్రియలను అగ్నిలో కాల్చివేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవా ప్రతి కుటుంబంలో అయ్యా మీరుండండి ప్రభా. ప్రతి బిడ్డతో మీరుండండి అయ్యా. ప్రతి బిడ్డ హృదయంలో మీరుండండి నాయనా. Touch mighty Lord. Hallelujah. ప్రతి ఒక్కరిని నింపుడాడి. Fill mighty Holy Spirit. Touch mighty Master. Hallelujah. 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 Thank you Lord. Thank you mighty Father. Thank you Holy Spirit. Thank you Jesus. Hallelujah. 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. Hallelujah. స్తోత్రం నాయనా. వేదములతో నేను స్తుతించి గణపరిచే కృప దయచేయండి. అవును ప్రభు మీరు పరిశుద్ధుడో గనుక నిత్యము నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి అయా. కోటాను కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్న రాజ్యానికి స్తోత్రం నాయనా. మేము కూడా నిత్యము నాయనా అయా నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ నీ కొరకు నమ్మకమైన సాధనాలుగా మేము అందరము నాయనా నీ కొరకు బలంగా మేము జీవించడం నీ కృప దయచేయండి అయా. నా తండ్రి మా సంఘం అంతటిని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయా. ఈ యొక్క భారతదేశం అంతటికి రక్షణ దయచేయి అయా. నైనా యూట్యూబ్ చూస్తున్నా ప్రతి బిడ్డకు నైనా అయా పరిపూర్ణత దయచేయి. లోతైన అభిషేకం దయచేయి. నీ మెండైన దీవెనలు దయచేయండి. నీ శక్తితో ఆవరించండి. యవనస్తులు నీకు దగ్గరగా జీవించాలి అయా. స్త్రీలు నీకు దగ్గరగా జీవించాలి. బలమైన ప్రార్థన పరులుగా ఉండాలి అయా. పురుషులు నాయన పరిశుద్ధమైన హస్తాలెత్తి బలంగా ప్రార్థించే వారం దయచేయి అయా. మీ దాసుని నైనా మెండుగా దీవించండి అయ్యా. ఇంకా లోతైన
లోతైన వాక్యపు మర్మాలను మీరే మీ దాసుల్లో నుండి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నీ రాకడలో ఎత్తబట్టకు నీ కృపద ఇచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.